నూతన హృదయం, నూతన ఆత్మ. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అంటూ సభలు, సమావేశాలు, పెంపుదల పథకాలు మొదలైన క్రైస్తవ సభలు నడిపే అనేక కార్యక్రమాలు ఈ భూగోళం మీద ఎక్కడో అనుక్షణము నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలు ఉన్నా పురాతన కాలము నుండి ఉన్న సంఘాలు నూతన సంఘాలు ముందు కాలము కంటే ఎక్కువగా క్షీణిస్తూనే ఉన్నాయి. విభేదాలు, జగడాలు ప్రమాదకరమైన రీతిలో దేవుని మీద ప్రేమను లేకుండా చేస్తున్నాయి. మూలగుణమైన ప్రేమ లేనప్పుడు సంఘాలు, సభలు, ఉజ్జీవ కూటాలు నడుస్తున్నది పరిశుద్ధాత్మ శక్తితో కాదన్నమాట. క్షమించి సహించే ప్రేమ ఇతరుల క్షేమాన్ని, సంతోషాన్ని కోరుతుందే కానీ బదులుగా ఏదీ ఆశించదు. మన గతకాలములోని పాపాలకు పశ్చాత్తాపపడి మన జీవితాలను మార్చుకొని క్రొత్త సృష్టిగా అయినప్పుడే ఇలాంటి దైవికమైన ప్రేమ మనలో ఉంటుంది. అటువంటి మార్పు వచ్చినప్పుడు పాతవి గతించాయి, ఇదిగో అంతా క్రొత్తదయ్యింది అన్నది మనలో నెరవేరుతుంది. పశ్చాత్తాపంతో కూడిన మార్పు మనలో వచ్చినప్పుడు నేను మీకు ఒక నూతన హృదయం ఇస్తాను, నూతన ఆత్మ మీలో ఉంచుతాను అని యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26 వాక్యము ద్వారా సర్వశక్తుడైన దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.